హలో అండి. మళ్ళీ గ్రీన్ ఆకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! నిన్న ఆల్రెడీ నేను గ్రీన్ టీ గురించి చెప్తానని చెప్పాను కదండీ! నిన్న వీడియోలో అయితే కొన్ని మొక్కలు మోసపోయానని చెప్పి ఆ వీడియోలో పెట్టాను. నిజంగానే నేను మోసపోయానండి. ఈ మొక్కలతో పాటు నాకు వేరో టిక్ రోజులను కూడా కొంచెం అంటగట్టేశారు. పర్వాలేదు, ఈసారి తెచ్చుకున్నప్పుడైతే నేను మంచివే తీసుకొచ్చుకున్నాను అనుకుంటున్నా. ఇంకా గ్రీన్ లీవ్స్ అయితే చూసేయండి. అంటే రోజ్‌మెర్సీ ఆకులైతే ఒరిజినల్ అయితే ఇలా ఉంటాయండి. మనకి ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు ఈ కలర్ రాదు, బ్లాక్ వేరే కలర్ అయితే వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్గా మనం మొక్కలు తీసుకొని వచ్చి ఆకులైతే ఇలాగ ఉంటాయండి. కొంచెం గ్రీనరీగాను కొంచెం బ్లాక్ కలర్గాను ఉంటాయి. ఇంకా దీని స్మెల్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇది కొన్న వాళ్ళకైతే తెలుస్తుంది దాని వాసన సువాసన ఎంత బాగుంటుంది అని చెప్పి. అలాగే మనం గ్రీన్ టీ కాసుకునేటప్పుడు కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా మొక్క విషయానికి వస్తే మరి తెచ్చుకున్నాను, కానీ అది నేను పెంచగలనా లేనా అనేది అయితే డౌట్ అండి నాకు. మన క్లైమేట్కి అయితే రాదు అంటున్నారు, కానీ నిజంగా నేను పెంచి చూద్దాం అనుకుంటున్నాను. ఇది పెంచి పెద్ద చేసిన తర్వాత దీని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇంకా ఆకుల విషయానికి వస్తే అసలు నేను ఏం పొరపాటు చేశానంటే, ఈ ఆకులు కటింగ్ అప్పుడు బేబీ లీవ్స్ తీసుకుంటే బాగుండేదండి. ముదురు ఆకులు అయితే కటింగ్ చేయించేసుకున్నాను నాకు తెలియక. అంటే ఫస్ట్ టైం కదండి. ఇంకా ముదురు స్టెమ్స్లో నుంచి కొన్ని అయితే నానబెట్టాను. అది కూడా డౌటే వస్తుందా రాదా అని చెప్పి, కానీ ట్రై చేద్దామని చెప్పి ఉంచేసాను. ఇంకా ఈ మొక్కల్లో నుంచి అయితే నేను డ్రై అయిపోయిన ఆ లీవ్స్ అన్నీ ఇలాగ పక్కకి తీస్తానండి. మనకి ఆన్లైన్లో అయితే మనకు డబ్బులు పెట్టి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి లీవ్సే వస్తాయండి. ఇలాగ విడిగా ఇలా పొడిగా ఉంటాయన్నమాట. స్టెమ్స్ అయితే రావు. కొన్ని కొన్ని వాటిల్లో అయితే స్టెమ్స్ వస్తాయి, కొన్ని వాటిల్లో పౌడర్స్ వస్తాయి, కొన్ని అయితే లీవ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో పెట్టుకుంటే పౌడర్ అయితే పెట్టుకోకండి, ఇలాగ లీవ్స్ అయితేనే పెట్టుకోండి. మీకు లీవ్స్ అయితే ఒరిజినల్గా ఉంటాయి. పౌడర్స్ అలాంటివి అయితే దాంట్లో ఏం కలుపుతున్నారో మనం చూడం కదండి. అందుకని మీరు ఎవరైనా ఒకవేళ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఇలాగ ఆన్లైన్లో రోజ్ మేరీ లీవ్స్ పెట్టుకుంటే కనుక ఇలాగ లీవ్స్ లాగా పెట్టుకుంటే తప్ప పౌడర్ అయితే పెట్టుకోవద్దండి. మనకి ఒరిజినల్ అయితే ఇలాగ లీవ్స్ తెచ్చుకున్నప్పుడు బ్లాక్ కలర్గా ఉంటాయి. ఇదేనండి ఒరిజినల్. ఇంకా మనం దీంతో గ్రీన్ టీ పెట్టేద్దామని చెప్పాను కదా. ఈరోజు మీకు గ్రీన్ టీ గురించి, గ్రీన్ టీ ఎలా ఉంటుంది, గ్రీన్ టీ ఏ కలర్లో ఉంటుంది కూడా చూసేద్దరు. కానీ 2 కలర్స్ అయితే వస్తాయండి దీంట్లో. అవి ఏవేం కలర్లు అనేది కూడా మీరు చూద్దరు. కానీ ఇంకా నేను నా కిచెన్లోకి అయితే ఈ రోజ్ లీవ్స్ అయితే తెచ్చేసుకున్నాను. అంటే రోజ్ మెర్సీ లీవ్స్ అయితే దీంట్లో కొన్ని గ్రీన్గా ఉన్నటివిని, ఇంకొన్ని డ్రైగా ఉన్నటివి కూడా తెచ్చుకున్నాను. మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. దాంతోపాటు గ్రీన్ లీవ్స్ అండి. నేను వీడియోలో చూపించానని చెప్పి మీరు కూడా ఇంతంత లీవ్స్ అయితే వేసుకోవద్దండి. ఇది కాస్ట్ చాలా ఎక్కువ, బయట మీరు కొనుక్కుంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం చాలండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ నీళ్ళే పోసుకున్నాను. మీకు వీడియోలో అయితే కొంచెం వాటర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డ్రై లీవ్స్ను ఆ గ్రీన్గా ఉన్న లీవ్స్ 2 కూడా వేసుకున్నాను. మీరు ఇలాగా డ్రై లీవ్స్తో కూడా పెట్టుకోవచ్చు, గ్రీన్ లీవ్స్తో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ వీడియోలో గ్రీన్ లీవ్స్ ప్లస్ డ్రై లీవ్స్ కూడా చూపిస్తున్నాను అంటే, మీరు ఎవరైనా గ్రీన్ లీవ్స్ తెచ్చుకున్నప్పుడు గ్రీన్ లీవ్తోనే మీరు ఆకులు వెంటనే కాసేసుకోండి, ఎండ పెట్టకోకుండాను. నేను తెచ్చి 2 రోజులు అయ్యింది వీడియోస్ కోసం అని చెప్పి కొంచెం డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచాను. గ్రీన్ లీవ్స్తో డైరెక్ట్గా కాసుకుంటే దాంట్లో ఉన్న కషాయం బాగా దిగుతుందండి. ఇక్కడ డ్రై అయిన తర్వాత కూడా బాగానే వస్తుంది. నాకు ఒరిజినల్ దొరికాయి కాబట్టి నేను ఈ ఉన్నన్ని రోజులు ఇవి వాడిపోకుండానే కొబ్బరి నూనెలో వేసుకొని కాసేసుకున్నాను. ఇంకా గ్రీన్ టీ లాగా కూడా పెట్టుకున్నాను అనమాట, మీకు చూపించడం కోసం అని చెప్పి 2 మిక్స్ అయితే చేశాను. దీంట్లో ఒక ట్విస్ట్ అయితే ఉందండి, లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఆకులన్నీ కాస్తున్నాను కదా, ఆ గ్రీను డ్రై 2 ఒకే కలర్గా అయితే మారిపోయాయి. గ్రీన్ డ్రై లీవ్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ తేడాగా కనిపించదండి. 2 కలిపి అయితే మనకి ఒకటేగాను బుక్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ అయితే చూస్తారు కదా, ఎల్లో కలర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆకుల్ని చాలాసేపు అయితే ఉంచాలండి. ఇక్కడ పక్కనే నేను ఒక పక్క గ్రీన్ టీ పెట్టుకుంటేనే ఆకులన్నీ సరదాగా చూస్తానండి. నాకైతే ఈ ఆకులు చూసిన వెంటనే చాలా ఇష్టంగా ఉంది. ఏదో బంగారాన్ని ముట్టుకున్నంత
అంటే ఒరిజినల్ అయితే ఎవరికి దొరకవు కదండి, తోటల్లో వెళ్ళినప్పుడు తప్ప. తోటల వరకు ఎవరు వెళ్ళరు కదా, నేను సరదాగా వెళ్ళానని చెప్పి తెచ్చుకొని పదే పదే చూసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను గ్రీన్ టీ అయితే వడగట్టేసిన తర్వాత ఈ లీవ్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా వేస్ట్ చేయలేదండి. మామూలుగా అయితే బయట పారేస్తారంట, దాన్ని అయితే నేను అస్సలు వేస్ట్ అయితే చేయలేదు. దాన్ని ఏం చేస్తాను అనేది నేను లాస్ట్లో చెప్పనండి, ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. మనం ఇది కాసుకున్నాక చూడండి ఎల్లో కలర్గా ఉన్నాయి కదా, ఇలాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం గ్రీన్ టీ లాగా తాగొచ్చు, లేదా దీంట్లో లెమన్ పిండుకొని తాగొచ్చు, ఇంకా జింజర్ కూడా వేసుకొని తాగొచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. ఇది గ్రీన్ టీ లాగైతే ఈ కలర్ వస్తుంది. ఇదే వాటర్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ప్యూర్గాను రోజ్ వాటర్ లాగా అయిపోయిందండి. వేరే వాటికైతే ఇలాగ పింక్ కలర్గా మారదు, ఓన్లీ ఒరిజినల్ రోస్మేరీకి మాత్రమే ఇలాగ పింక్ కలర్గా మారుతుందండి. మీరు ఆన్లైన్లో తెచ్చుకున్న వాటిలో కూడా మీరు గమనించండి, ఇలాగ మనం గ్రీన్ టీ కాసుకున్నప్పుడు ఎల్లోగాను, అది చల్లారిపోయిన తర్వాత గ్రీన్గా కూడా మారిపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చు, లేదా గ్రీన్ టీ లాగా కూడా వాడుకోవచ్చు. కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని హెయిర్కి అయితే పెట్టుకున్నాను. ఎల్లో కలర్గా ఉన్నప్పుడైతే గ్రీన్ టీ లాగా వాడానండి. కలర్ అయితే